విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేలా ఈనాడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 100 ప్రాజెక్టులను ఈ ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు వి విజయరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థుల ప్రదర్శనలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ సైన్స్ ల్యాబ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీవీపీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివాజీబాబు, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ జీఎం మద్దినేని మురళీకృష్ణ, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఈనాడు యూనిట్ మేనేజర్ కిషోర్ కుమార్, ఈనాడు ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వారి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని స్కూల్స్ కూడా, దగ్గరలో ఉన్న స్కూల్స్ అందరూ కూడా విజిట్ చేస్తూ సైన్స్ పట్ల వారికున్న ఇంట్రెస్ట్ని, వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేసుకుంటున్నారు. సైన్స్ ఒక ఇన్నోవేషన్ స్టూడెంట్స్లోని, స్కూల్స్లో ఎలా ప్రేరేపించాలి, దానికి ఇది ఒక మనీ ఇనిషియేటివ్గా చూస్తున్నాం. ఈరోజు చాలా ప్రాజెక్ట్స్ కూడా చూసాం. స్టూడెంట్స్ ప్రజెంట్ చేసిన అన్నింటిలో కూడా చాలా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళు చాలా ఆర్టికులేటివ్గా కూడా చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు ఈనాడు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కనుక స్టూడెంట్స్ని కనుక ఈ ఏజ్ నుంచి కనుక ఇన్నోవేషన్ గురించి కనుక మనం అలవాటు చేస్తే, భావితరాలకు కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాళ్ళు ఇప్పటి నుంచి కనుక మొదలుపెట్టి రేపు ఇంజనీరింగ్ విద్యకు వచ్చినప్పటికీ మంచి మంచి ఆవిష్కరణలు వాళ్ళు చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈ రోజున ఈనాడు చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ జరుగుతుంది. ఇది దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో మనకి ఇండియాలో కూడా ఇన్నోవేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే ఈ ఆవిష్కరణ వల్ల మన సొసైటీలో కూడా ఏమవుతుందంటే, కావలసినటువంటి ఇన్నోవేషన్ కనుక వస్తే ఉత్పాదన పెరుగుతుంది. అట్లాగే కంఫర్ట్ కూడా, చాలా మనుషులకు కావాల్సిన కంఫర్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈనాడు శ్రీ చైతన్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పీవీపీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ ఫెయిర్కి అత్యున్నతంగా స్టూడెంట్స్ నుంచి ఆదరణ, పేరెంట్స్ నుంచి లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ యొక్క సైన్స్లో ఉన్నటువంటి ఒక క్యాపబిలిటీస్ని అవి ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ ప్రాజెక్టులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరికీ. ఈ యొక్క ప్రాజెక్టు ఎలివేషన్లో కూడా వాళ్ళకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి స్టూడెంట్స్గా ఉన్నటువంటి దాన్ని ఎలివేట్ చేస్తున్నందుకు ఈనాడు వాళ్ళని చక్కగా అభినందిస్తున్నాను.